భూమి యొక్క ద్రవ్యరాశి అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ కూడా అంతే, సేమ్ మాస్. ఇక్కడ భూమి యొక్క అన్నారు కాబట్టి క్యాపిటల్ M తీసుకోవాలి. ఓకే, భూమిది కాబట్టి క్యాపిటల్ M తీసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇస్తారు కదా, చిన్నది ఇస్తారు. ఇది పెద్దది కదా చంద్రుడి కన్నా భూమి, సో అందుకే దీన్ని క్యాపిటల్ M అనుకుందాం. చంద్రుని యొక్క ద్రవ్యరాశి చూసినట్టయితే ఇది కూడా మనకు స్మాల్ m అనుకుందాం. ఓకేనా, ఇది మనకు భూమికి మరియు చంద్రునికి మధ్య గల దూరం అంటే D ఇచ్చేస్తాడు. అయితే చంద్రుని మీద భూమి కలగజేసే బలం లెక్కించండి. చంద్రుని మీద భూమి కలగజేసేటువంటి బలము ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములా ఏం రాసుకున్నాం, F ఆఫ్ G అంటే కాన్స్టెంట్ విలువ కూడా మనం చూసుకున్నాం, క్యాపిటల్ M స్మాల్ m బై D². సేమ్ అండి, దీంట్లో ప్రతిక్షేపించాలన్నమాట. G వాల్యూ ఏం చెప్పుకున్నాం, 6.673 అని చెప్పుకున్నాం, ఇంటూ 10^11 అని. ఇక్కడ మనకు ఓన్లీ 2 డిజిట్స్ చాలు కాబట్టి 6.7 తీసేసుకోవాలి. 6.7 10^11 అనేది తీసుకుంటాము. సో G వాల్యూ చూసినట్టయితే, ఓకే, G వాల్యూ చూసినట్టయితే 6.7 ఇంటూ 10^-11 అండి, ఇంటూ ప్రమాణాలన్నీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకి ఈ వాల్యూ ఏమిచ్చాడు, క్యాపిటల్ M వాల్యూ 6 ఇంటూ 10^24 క్వశ్చన్లోనే ఉంది. స్మాల్ m చూసినట్టయితే 7.4 ఇంటూ 10^22. ఓకే, 10^22. నెక్స్ట్ ఇక్కడ మనకు దాని బై D² అన్నాడు. D వాల్యూ ఏంటి, 3.84 ఇంటూ 10^5 స్క్వేర్ హోల్ స్క్వేర్ D² కదా. సో F ఈక్వల్ టు ఇదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈజీగా ఉండడానికి ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి 10లన్నీ ఒకసారి రాసుకుందాం. 6.7 ఇంటూ 6 ఇంటూ 7.4 ఇంటూ 10^24 ఇంటూ 10^22. 11 వేయలేదు నేను, ఎందుకంటే బై -11 అండి, 10^-11 అది కింద ఉంటే 10^11 అనేది అవుతుంది. సో ఇట్లయితే ఈజీగా ఉంటుంది. 10^5 ఇంటూ 10^5 ఎందుకంటే స్క్వేర్ కాబట్టి, ఇంటూ 3.8ని కూడా 2 సార్లు రాసుకోవాలి. 3.84 ఇంటూ 3.84. ఇప్పుడు మనకి ఈ 10లు అనేటివి క్యాన్సిల్ అయ్యేటట్టు ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ పైన మనకు మ్యాథ్స్ పరంగా చూసుకుంటే a∨m ఇంటూ a∨n ఫార్ములా ఏంటి, a∨m + n అంటే ఈ రెండింటిని ప్లస్ చేసేస్తాం. 24 22 ఎంత, 46 అంటే 10^46 అని అర్థం. ఇక్కడేమో ఎన్ని 10లు ఉన్నాయి, 11 10లు, 5 10లు, 5 10లు అంటే 16. 16 ఇంటూ 16 మళ్ళీ 5 ఎంత, 21. ఈ 46లో నుంచి 21 తీసేస్తే 6లో నుంచి 1 పోతే 5, 2 నుంచి 2 పోతే 2, 25. 10^25 ఇదంతా ఇంటూ చేద్దాం, 10^25. ఒకటి గమనించండి, ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 10^5 కిలోమీటర్స్ అని ఇచ్చాడండి. కిలోమీటర్స్ కానీ మనము మీటర్స్లోకి మార్చుకున్నట్టయితే 1000 m అనమాట, అంటే 10³ వస్తుంది. అక్కడికి ఏమవుతుంది, ఇది 10^8 అవుతుంది. సపోజ్ మనం అక్కడ చేయలేదు కాబట్టి సో దీనికే కలిపేసుకున్నా కూడా వద్దులేండి, మళ్ళీ మనకు స్క్వేర్ ఉంది కాబట్టి ఆన్సర్ వేరు అవుతుంది. సో మళ్ళీ వేసుకుందాము. G ఈక్వల్ టు 6.7 ఇంటూ 10^-11 ఇంటూ, ఓకే, 6 ఇంటూ 10^24 ఇంటూ 7.4 ఇంటూ 10^22 బై 3.84 ఇంటూ 10 ఇక్కడ కిలోమీటర్స్ కదా, సో 3 మీటర్స్ కలుపుకున్నాం, 10^³ అని కలుపుకున్నాము. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇచ్చున్నారు, 10^8 హోల్ స్క్వేర్ అనేది అవుతుంది. ఇప్పుడు చూద్దాము 10లన్నీ ఒక తావన, 10^24 10^22 ఏమవుతుంది, 10^46 అవుతుంది బై 10^11 10^8 10^8 8 8 ఎంత, 16 16 ప్లస్ 11 అనమాట, 27. సో ఇక్కడ మనకు 46లో నుంచి 27 వెళ్ళిపోతే ఇక్కడేమో 1 ఉంటుంది, 16లో నుంచి 7 పోతే 9 19 అంటే ఎంత మనకి 10^19 అనేది వచ్చింది. సో ఇది మనం పక్కన పెట్టుకుందాం, పై పక్క వచ్చింది. మనకి ఇంటూ చేసేటివి ఏమున్నాయి, 6.7 ఇంటూ చేయాలా, 6ని ప్లస్ 7.4 ఇంటూ చేయాలి పై పక్క. కింది పక్క అయితే 3.84 ఇంటూ 3.84 అనేది చేయాలా. సో ఈ విధంగా మీరు ప్రమాణాలు కూడా మార్చుకునేది చూడాలండి, కేజీస్ కిలోమీటర్స్ ఉందా లేదా అని. కేజీస్ అయితే మన కేజీస్లోనే ఉండాలి, ఒకవేళ గ్రామ్స్లో ఉంటే కేజీస్లోకి మార్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం, 6.7 ఇంటూ 6 ఇంటూ 7.4 ఏమవుతుంది, 297.48 అవుతుంది. ఓకే, ఆ ఇంటూ 10 అదే అలానే పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ కింద పక్క చూసినట్టయితే
3.84 ఇంటూ 3.84 14.7456 అవుతుంది. సో అందాజుగా వేసుకోవచ్చు, మనకేం ఫుల్ పాయింట్స్ వేయాలని లేదండి, జస్ట్ క్యాన్సిలేషన్ మనకు పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. సో అంటే ఏమని అర్థము, 297 తీసుకోండి, 0.4 తీసుకోండి చాలు అంతవరకు. ఇక్కడ 14.7 తీసుకోండి చాలు. ఈ 10⁻19 పక్కన అలాగే పెట్టుకోండి. క్యాన్సిలేషన్ చూసినట్టయితే 20.2తో పోతుందన్నమాట. సో ఇంతవరకు చాలు, పాయింట్ పక్కన ఒక దాంతో చాలు. 20.2 ఇంటూ 10⁻19 మనకు పాయింట్ అనేది ఓన్లీ ఒక డిజిట్కి పక్కనే ఉండాలన్నమాట. ఇక్కడ 2 డిజిట్స్కి ముందు ఉంది. సో ఒకటి తీసేసుకుందాము, ఒక పాయింట్ని ఈ పక్కకు తెద్దాము. ఈ ఒక పాయింట్ ఈ పక్కకు తేవాలంటే ఈ 10 ఇంకోటి జాయిన్ అవుతుంది. 2.02 ఇంటూ 10⁻20. ఓకే, ఎందుకంటే ఒక 10ని మనం తీసేసాం కాబట్టి దీంట్లో నుంచి, సో అక్కడ మనకి ఈ 10 ఇక్కడ కలిసిపోతుంది. సో 2.02 ఇంటూ 10⁻20. మనకు పాయింట్లలో రాసేటప్పుడు ఒకదాని తర్వాత మాత్రమే పాయింట్ ఉండాలి. ఓకేనా, సో ఆ లెక్కను చూసుకుంటే ఇది మనకి ఇంకా ప్రమాణాలు చూసినట్టయితే న్యూటన్ అనమాట, బలం కాబట్టి ఇది మనకు, సో ఫోర్స్ కాబట్టి న్యూటన్ అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. ఇది మనకు ప్రాబ్లం సంబంధించి. నెక్స్ట్ విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని నిర్వచించండి అన్నారు. సో ఆల్రెడీ మనం ముందు పక్క చూసుకున్నామండి, సో ఇదేమీ అవసరం లేదు, ఇప్పుడే చూసుకున్నాం. నథింగ్ బట్ ఫార్ములా అనమాట. ఎఫ్ అనేది 2 వస్తువుల మాస్కి అనులోమానుపాతంలో ఉంటుంది, డిస్టెన్స్ యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్పి చూసుకోవచ్చు. భూమి ఉపరితలంపై ఉన్న వస్తువు మధ్య గురుత్వాకర్షణ బల పరిమాణాన్ని కనుగొని సూత్రాన్ని రాయండి అన్నారు. సో ఇప్పుడు రాశాను కదా, సో ఇదే సూత్రం అనమాట. నెక్స్ట్ చూద్దాం, విశ్వ గురుత్వాకర్షణ నియమం యొక్క ప్రాముఖ్యత. ఇది మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. భూమికి పరిమితం చేసే బలం, మనల్ని భూమికి పరిమితం చేసే బలం. మనం భూమి మీద నడుస్తూ ఉన్నాం, ఇక్కడ రౌండ్ ఉందండి, భూమి రౌండ్గా ఉంది, మనం భూమి మీద నడుస్తూ ఉన్నాం. దానికి అర్థం ఏమిటి అంటే, మనము ఆకాశంలో పడిపోకుండా ఇలా పడిపోకుండా ఉండాము అంటే అర్థం ఏమంటే, గురుత్వాకర్షణ బలం వల్లే మనం భూమి మీద నడుస్తూ ఉన్నాము. భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి కారణము ఇక్కడ మనకు అభికేంద్ర బలం అని చెప్పుకోవచ్చు. ఈ గురుత్వాకర్షణలోనే ఇది ఒక రకం అన్నమాట. ఓకేనా, సో ఇది మనకు సూర్యుని చుట్టూ గ్రహాలు చలనానికి ఇదే కారణం. చంద్రుడు మరియు సూర్యుని వల్ల ఆటుపోట్లు కూడా మనకు ఇదే కారణం అని చెప్పచ్చు. ఇది మనకు ఇంతవరకు చూసుకున్నాం, విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేది చూసుకున్నాం. నెక్స్ట్ మనకి స్వేచ్ఛాపతనం అనమాట, అంటే ఫ్రీ ఫాల్. ఒక వస్తువుని పైకి ఇసిరేస్తే ఏమవుతుందండి, కిందికి పడుతుంది. ఓకేనా, దీన్నే మనం ఏమంటామంటే, ఆ కిందికి పడేటప్పుడు ఉండేదాన్నే మనం ఏమంటామంటే స్వేచ్ఛాపతనము అని చెప్పి అంటాము. ఒక రాయిని తీసుకోండి, దానికి పైకి విసిరేయండి, ఒక నిర్దిష్ట ఎత్తు వరకు చేరుకున్న తర్వాత అది మళ్ళీ ఏం చేస్తుంది, అప్పుడు అది కిందికి రావడానికి మొదలవుతుంది. దాన్నే ఏమంటామంటే స్వేచ్ఛాపతనము అంటాం. భూమి అనేది తన వైపు వస్తువుల్ని ఆకర్షిస్తుంది కదా, సో అందులో భాగంగానే మనకు అవి భూమి మీదకి ఎప్పుడైతే పతనం అవుతాయో అలాంటి వస్తువులనే మనము స్వేచ్ఛాపతన వస్తువులు అని చెప్పి అంటాము. ఏ వస్తువులు అయితే మనం వెయ్యంగా అది మళ్ళా భూమి గురుత్వాకర్షణ శక్తికి గురయ్యి అది మళ్ళా భూమి మీదకి తిరిగి పడుతుందో అలాంటి వాటన్నిటిని మనం స్వేచ్ఛాపతన వస్తువులు అని చెప్తాం. స్వేచ్ఛాపతన వస్తువుల యొక్క వేగంలో ఏవైనా మార్పు ఉందా అని చూసుకున్నట్టయితే, అంటే అది భూమి మీదకి వెళ్ళి అది పైకి విసిరేసామండి, అది కింద పడేటప్పుడు ఏమైనా స్పీడ్లో ఏమైనా మార్పు ఉందా అని చెప్పి ఇక్కడ మనం అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైనా వస్తువు పైకి విసిరావంటే కన్నా నువ్వు చక్కగా విసిరావంటే అది మళ్ళీ ఏమవుతుంది, చక్కగానే పడుతుంది. అంటే దిశలో అనేది మార్పు అనేది లేదు, దిశలో మార్పు లేదు. అంటే నువ్వు ఇలా వేస్తే ఇలా పడుతుందా, లేదు కదా. నువ్వు వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EBS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్
ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.